హాయ్ అండి అందరికీ, నేను మీ కీర్తిప్రియ ప్రదీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వారంలో ఒక్కసారైనా ఇల్లంతా కూడా డీప్ క్లీనింగ్ చేసేసుకొని ఇలా ధూపం అయితే వేసేసుకోండి. నేనైతే ధూపం కప్స్ అయితే వాడతానండి. ఈ రోజుల్లో రెడీమేడ్గా ఇలా కప్స్ అయితే వచ్చేసాయి కదా. మన అమ్మలు ఎంత కష్టపడి బొగ్గులు వేడి చేసి ధూపం పౌడరు, గుగ్గిలం పౌడరు, ఏయో పౌడర్స్ అయితే వేసేవాళ్ళు కదండి. అంత ఓపిక ఈ రోజుల్లో మన బోటోళ్ళకి ఎక్కడ ఏడ్చిందిలేండి. అందుకే కదా ఇలా రెడీమేడ్ కప్స్ అయితే వచ్చేసాయి మన బోటోళ్ళ కోసం. నేనైతే ఇద్దండి వాటర్ వచ్చేసాయి, నిండా వాటర్ అయితే పట్టేసుకున్నాను, ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను, ధూపం కప్స్ అయితే వెలిగించేసుకున్నానండి. పిసనారుల్లాగా ఒకటి వెలిగించుకోకండి. ఏ రూమ్కి ఆ రూమ్ అన్నట్టు ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క కప్ అయితే వెలిగించుకోండి. అప్పుడే కదా బాగా పొగ మొత్తం రూములు మొత్తం పట్టేస్తుంది. ఇలా ప్రతి రూమ్లో ఒక్కొక్క కప్పు వెలిగించడం వలన బాగా ధూపం పొగ చూడండి ఎంత బాగా వస్తుందో. బట్టలకి అన్నిటికీ పట్టేస్తుందండి, గోడలకి అంతా. మూలలో ఉన్న దోమలు చిటికేస్తే తరిమేసినట్టు పారిపోవాలంతే. దోమలే కాదండి, మెయిన్ నెగిటివ్ అనేది ఇంట్లో ఉండకూడదండి. సంసారం చేసుకునే ఇళ్లల్లో భార్యాభర్తకి నరదిష్టి ఉంటుంది, ఇంటికి నరదిష్టి ఉంటుంది, పిల్లలకి నరదిష్టి ఉంటుంది. ఏ నెగిటివ్ ఉండకుండా పారిపోవాలంతే ధూపం వేస్తే.